ఫ్రెండ్స్ మేము ఎడింతో తెలుసా మమ్మ ముచ్చటేందంటే బ్లూ వాటర్ ఫాల్స్ మన కొమరంభీం జిల్లాలో చాలా ఫేమస్ అయిందని తెలుసు. అయితే నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడే పోదాం అనుకున్నా, కానీ ఇక పండుగల పడి ఆ సందర్భంగా ఎటు పోకుండా అయింది. ఇక గట్లని చెప్పి ఇక మా బట్టను పట్టుకొని ఇలా బ్లూ వాటర్ చూద్దామని వెళ్తున్నాం. సో ఆడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏంది పంచాయతీ అన్నీ మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బట్ కాయకి సాంగ్ నాకు హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఒకలమే కాకుండా మన కమానా గ్యాంగ్తో వచ్చిన ఇక జర చిల్ అవుట్ ఎంజాయ్మెంట్. ఫైనల్ గా మనం అయితే మన జిల్లాలున్న బ్లూ లేక్, దీన్ని ఏమన్నాం అంటే మన దగ్గర అయితే బ్లూ వాటర్ అని అన్నాం. ఇక మనం ఇంగ్లీష్లో అన్నారు కాబట్టి దాన్ని బ్లూ లేక్ అంటున్నాం. కానీ విజిటింగ్ ఎట్లున్నదని అంటే ఇక బందోబస్తు ఉన్నది. మన గ్యాంగ్ను కూడా చూద్దాం. ఓకే, యాక్చువల్లీ మేమందరం పెద్దలమే చూద్దాం అనుకున్నాం, కానీ ఇక చిన్న పాప ఏమన్నా అంటే అన్న మేము కూడా రావాలన్న సందర్భంలో నిన్ను కూడా తీసుకొచ్చిన. హాయ్ చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్. ఆమె కూడా కొద్ది రోజుల తర్వాత ముచ్చిరైందని అంటది. ఇప్పుడు మటుకైతే మనం ముందరికి పోదాం. నేను కెమెరా పట్టుకొని ముందరికి పోతాను, కానీ ముందర లోయ ఉన్నదో ఏదో తెలియదు. మళ్ళీ మంజువాళ్ళ బాయ్స్ లెక్క అవుతుందని కూడా ఆలోచిస్తాను. అయితే ఓకే, మరి అతను దిగేది ఎవరు లోపలికి? ఓకే, దిగిన తర్వాత సురేష్ కానీ ఈ జర్నీ మాత్రం ఎట్లుందంటే మొత్తం హోల్సేమ్. మనం ఈ వాళ్ళందరినీ మందువాళ్ళ బాయ్స్ అంతా వాళ్ళు అయితే ఇక లోపలికి వెళ్తాను. బట్ నువ్వు కూడా జర ముందరి రావు, మనోడు జర మన మనుషుల గురించి ఆలోచించి జర వాటర్ బాటిల్ కూడా పట్టిండు. రైట్. యాక్చువల్లీ ముచ్చటేందంటే దీన్ని పర్యాటక ప్రదేశం చేయొచ్చు, కానీ ఎందుకు చేయలేదంటే నడుములిగా నడుచుకుంటా పర్యాటక ప్రదేశం చేయొచ్చు, కానీ ఎందుకు చేయలేదంటే ఇక్కడ 200 మీటర్ల లోతు ఉంటుందని చెప్పి అందు గురించి అనేది దీన్ని పర్యాటక ప్రదేశం చేయలే. మంజమాల్ బాయ్స్ ఎట్లయితే రిస్ట్రిక్టెడ్ ప్లేస్ పెట్టిండ్లో గట్లనే ఈ బ్లూ వాటర్ కూడా గట్లనే పెట్టిండ్రు. నేనైతే ఇప్పుడు బొగ్గు మీద నడుస్తున్నా. ఇది నల్ల బంగారం అంటాం. నేను కొమరంభీం జిల్లాలో ఈ నల్ల బంగారం అనేది మస్తు ఉంటుంది. అందుగురించి నేను జర కర్యాపాడైనా అదే ఉన్నమాట బ్రో. సో మనోళ్ళు వాటర్ ముట్టిండ్లు, వాటర్ చాలా తేమ బ్రో, వద్దు అలాంటి ప్రయోగాలు వద్దు. యాక్చువల్లీ ఇది మొత్తం కెమికల్స్తోని. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మళ్ళా మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, ఎందుకు బ్లూ కలర్ అయినా డౌట్ రావచ్చు. ఎందుకైనా అంటే ఇక నాకు కూడా తెలియదు. అంటే కెమికల్స్ ఇవన్నీ నేను అనుకుంటానా. ఇప్పుడు అసలు హైలైట్ లొకేషన్ మీకు చూపిస్తున్నా, చూడాలి. యాక్చువల్లీ ఎంత ఇట్లా స్టెప్స్ వైజ్ ఎందుకున్నాయనంటే ఇట్లా తవ్వుకుంటా లోపలికి వస్తాలి కాబట్టి ఇట్లా స్టెప్స్ వైజ్ ఉన్నాయి. ఆ పాపను ఒకసారి ఇటు చూపెట్టు నాన్న. చిన్నకొండ హాయ్ చెప్పు నాన్న. బంగారు హాయ్ చెప్పు. యాక్చువల్లీ ఈ ట్రెక్కింగ్లో మెయిన్ ఎవరంటే ఇక చిన్న పాపనే, ఎందుకంటే మాతో పాటు ట్రెక్కింగ్కి వచ్చింది కాబట్టి ఇక అప్పటి నుంచే లాకుండా నోరు మొత్తుకుంటాను కాబట్టి కొన్ని నీళ్ళు ఇచ్చిన దాహం తీరిస్తే మురుకులు కూడా ఇస్తాం బ్రో. మురుకులు వద్దులే బ్రో, దాహం చాలు. యాక్చువల్లీ మౌంటైన్ డ్యూ లెక్క ఉన్నాయి వాటర్. మళ్ళీ మురుకులు మా వాళ్ళు మురుకులు కూడా తెచ్చింది, ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా బయట కొందామంటే మా వాళ్ళు అద్దాను. రాయసప్ప పండుగ One, two, three. ఒకటే గ్రూప్ ఫోటో అందరూ గ్రూప్ ఫోటో కదా.
ఒక గ్రూప్ ఉంటుంది ఎక్స్ట్రా కావాలి రాండమ్ గా ఒక్కో పోజ్ ఇక ఆ ముచ్చట ఏంటంటే ఫైనల్ గా మనం అయితే ఇవాళ బ్లూ వాటర్ అయితే విజిట్ చేసినాం. ఇక విజిట్ చేసేటప్పుడు మన ఆస్పిరెంట్స్ అందరు వచ్చిండ్రు. ఇక మన కమానా గ్యాంగ్ ఇదంతా ఒక్కొక్కరి ఒపీనియన్స్ మనం అడిగి తెలుసుకున్నాం. ఫస్ట్ బ్రో మన గౌట్ ఎంప్లాయ్ బ్రోని అడిగిన తర్వాత, ఎందుకంటే పెద్ద మనిషి గౌట్ ఎంప్లాయ్ కాబట్టి మార్గదర్శి ఆయన. బ్రో ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది ఈ బ్లూ వాటర్ నీ జిల్లాలో ఉండడం? బాగుంది బాగుంది. ఓకే బ్రో, అయితే అన్న చెప్పు. దీన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తిస్తే చాలా బాగుంటది. ఇది చాలా బాగుంది. అయితే మన విద్యార్థులు అందరు గమనించాలి, మన మైక్ సెట్ లేదు కాబట్టి. సంతోష్ బ్రో. సో సంతోష్ 108 సంతోష్ బ్రో 108. ఒకసారి బ్రో మీ మాటలలో మన బ్లూ వాటర్ గురించి చెప్పాలి. బాగుంది బ్రో, కానీ నీతో రావడం ఇంకా చాలా నెక్స్ట్ మన ఓమన్ అన్న, మా హాస్టల్ సీనియర్ అన్న, సూపర్ సీనియర్ అన్న. మీ మాటల్లో ఎట్లుంది, ఏంది పరిస్థితి, దీన్ని ఎట్లా హాస్టల్లో బాగా ఇబ్బందులు. నిజంగా బ్లూ అంటే బ్లూ లేదు మరి ఇక్కడ. సారీ ఇది కట్ చేసా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్ గా అయితే మనం బ్లూ వాటర్ ఇది అంతా విజిట్ చేసుకున్నాం. ఈ ఆకలి కూడా అవుతుంది, పోదాం. ఎనీవే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్క మీరు పర్మిషన్ తీసుకొని రావాలి. పర్మిషన్ తీసుకొని వస్తేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. పర్మిషన్ లేకుండా మనం లోపలికి మాత్రం రాలేము. కానీ ఇది నిజంగా కుమ్రంభీం జిల్లాలో పర్యాటక ప్రదేశం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కుమ్రంభీం జిల్లాలో చాలా బాగుంది. అయితే మన ఇక దీన్ని ఈ బ్లాగ్ అయితే అయిపోయింది. కానీ నిజంగా విజిటింగ్ చేస్తే మాత్రం ఒక ఫీల్ అంటే ఇక వేరే వేరే దగ్గర ఎట్లయితుందో మనకు తెలియదు, కానీ మన దగ్గర మాత్రం బందోబస్తు ఉంది అన్న. మన ఓమన్ అన్న నిజం చెప్తున్నా, అసలు డేర్ అండ్ డాష్ గా మన ఇడికి తీసుకొచ్చిండు. ఇంకోటి ఏంటంటే పర్మిషన్ ఉంటేనే మాత్రం లోపలికి ఎలా ఉంది. లోపలికైనా మీరు లోపలికని కాదు, కొంచెం దూరం మాత్రం. గ్యాంగ్ అయితే ఇక జర చిల్ అవుట్, జర టైం పాస్. యాక్చువల్లీ వీళ్ళంతా ఆస్పిరెంట్స్, డిఎస్సికి ప్రిపేర్ అవుతుండ్రు. ఇక ఏంది హాలిడేస్లలో వీడికి వచ్చినాం. రమ్మత్త మాట్లాడదామంటే, కానీ ఎట్లయితే కూర్చొని ఒక్కొక్కరు ఎగురుతారు, ఒక్కొక్కరు వెళ్ళిపో. హాయ్ ఫ్రెండ్స్.